హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇప్పుడు కలకత్తా విషయం మాత్రము 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇండియాలోనైతే చాలా అంటే చాలా సంచలనం సృష్టిస్తుంది. ఆ కలకత్తా డాక్టర్ రేప్ జరిగిన విషయం. ఆ సంఘటనకి సంబంధించి అక్కడ రాష్ట్ర సీఎం అయ్యుండి మమతా బెనర్జీ విచిత్రం ఏంటంటే తను కూడా డాక్టర్స్తో పాటు జస్టిస్ వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా మౌమిత అంటూ తను పాల్గొంటున్నారు. ఇది ఎంతవరకు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే తను ఒక హోమ్ మినిస్టరు, అలాగే తను ఒక సీఎం పదవిలో ఉండి కూడా హెల్త్ మినిస్టర్ అయ్యుండి కూడా తను పాల్గొనడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక ముఖ్యమంత్రిగా పబ్లిక్లోకి రావటం అనేది సంతోషించి అభినందించాలి ఒక రకంగా. కానీ అసలు ఎవరు జస్టిస్ ఇవ్వాలి? ఇప్పుడు జస్టిస్ మమిత కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీకి న్యాయం జరగాలి అని ఒక ముఖ్యమంత్రిగా ఆవిడ కూడా రోడ్డు మీదకి రావడంలో తప్పులేదు. కానీ మమితాకి జరిగిన అన్యాయానికి చాలా సింపుల్ విషయాలు అక్కడ అంటే యూట్యూబ్లో కానీ వాటిలో డిస్కషన్స్లో వాటిలో చూస్తూ ఉంటే వస్తున్న దీన్ని బట్టి ఆ అమ్మాయి మీద భయంకరమైన అఘాయిత్యం జరిగింది. అఘాయిత్యం ఒక మనిషి చేసినట్టు లేదు, 2-3 చేసినట్టు అనిపిస్తుంది. అది కండిషన్ చూస్తుంది 10 ఎంతైతే నెంబర్ 1+ ఏదైనా కానీ. సో వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు. ప్లస్ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వైస్ ప్రిన్సిపాల్ అనేవాడు ఎందుకు ఇది ఆత్మహత్య చేసుకుందని అబద్ధం ఎందుకు ఆడాల్సి వచ్చింది, ఆ తర్వాత ఆ గోడలు ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది, అక్కడ సాక్ష్యాలు ఎందుకు తీసేయాల్సి వచ్చింది, ఇవన్నీ తెలుసుకుని ఆ ప్రిన్సిపాల్ ఎందుకు రిజైన్ చేశాడు, ఎందుకు ప్రిన్సిపాల్కి వెంటనే వేరే ఉద్యోగం ఇచ్చారు రిజైన్ చేస్తే, అసలు ప్రిన్సిపాల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వైస్ ప్రిన్సిపాల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, మిగిలిన వాళ్ళు ఎవళ్ళు ఉన్నారు. ఇప్పుడు డెఫినెట్గా ఈ ఒక్కడది కాదు అనేది అర్థమవుతాను. ఎవరెవరు అయ్యారు అనేది తెలుసు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఎందుకు అడగలేదు, వేరే డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్డా, ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ స్టేట్ గవర్నమెంటే, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిడ చేతిలోనే ఉంది, హోమ్ ఆవిడే, చీఫ్ మినిస్టర్ ఆవిడే, హెల్త్ కూడా ఆవిడే. ప్లస్ ఆ ప్రిన్సిపల్ అనేవాడు స్టేట్మెంట్ ఇస్తాడు, ఎంఏ ఒంటరిగా ఎందుకుంటే హాస్పిటల్ వాడు కాలేజీకి ప్రిన్సిపాల్. సో కాలేజీలో డాక్టర్లకి రూములు లేకుండా చేసింది అతనే అయి ఉండాలి ఒక రకంగా. సో ఉన్నాక నైట్ డ్యూటీలో ఉండే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఎవరు, ఇన్ఛార్జ్ అంటే ఆటోమేటిక్ ప్రిన్సిపల్ అవుతాడు. అతను ఎందుకు చూసుకోలేదు, హాస్పిటల్కి కూడా అతనే ఇన్ఛార్జా కాదా, ఎవరు చూడాలి, దీనికి ఎవరు బాధ్యులు, ఇవన్నీ చూడకుండా ఊరికే ప్రజల్లో ఉండి పబ్లిక్లో ఉండి 4 కేకలేసి మమితాకి న్యాయం జరగాలి అని మాట్లాడినంత లోపల ముఖ్యమంత్రి పాత్ర గొప్పదైపోదు. ఆవిడ ముఖ్యమంత్రిగా ఆవిడ చేయాల్సిన పనులన్నీ చేయాలి. ఆ రోజుల్లో మనం మణిపూర్ జరిగినప్పుడు ప్రధానమంత్రి గారు ఎందుకు చేయలేదని అడిగాం, ఈవిడ కూడా అడిగింది. మరి వాళ్ళు కలకత్తాలో జరిగినప్పుడు ఈవిడ ఎందుకు చేయట్లా? ఇప్పుడు ఈవిడ ఆ రోజు అడిగినప్పుడు ఈ రోజు కూడా ఈవిడే అడగాలి కదా, ఎందుకు అడగట్లేదు, ఎందుకు చేయట్లేదు అది? సో ఇవన్నీ చాలా సీరియస్ విషయాలు, వాళ్ళు పట్టించుకుని చేయాల్సిన అవసరం. సీఎం పదవిలో కూడా ఉండే ఒక రాష్ట్రానికే అధిపతిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో జరిగింది. ఆవిడ సీఎం, ఆవిడే హోమ్ మినిస్టర్, ఆవిడే చేయాలి, అన్నీ చూసుకోవాల్సింది. ఆవిడ జనంలోకి రావటం కాదు, ఆవిడ జనంలోకి వచ్చి నేను ఇది చేశాను, ఇదిగో వీడు చేశాడు, ఈ వైస్ ప్రిన్సిపల్ చేశాడు, లేకపోతే పిల్లలు చేశారు, ఇంకోళ్ళు చేశారు, చేసిన వాళ్ళందరూ నేను శిక్షిస్తాను, వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అనే మాట ఆవిడ చెప్పాల్సింది పోయి న్యాయం చేయండి ఎవరు చేస్తారు? న్యాయం చేయమని కోరుతుంటే ఎవరు చేస్తారు? చేయాల్సింది తను, న్యాయం చేయాల్సింది తను అయినప్పుడు తనే న్యాయం కోసం అడుగుతుందంటే మరి మిగతా వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రజలు, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి న్యాయం? ఎవరి చెవులో పువ్వు పెడదామని చూస్తున్నారు. సీరియస్ మ్యాటర్, అది చాలా సీరియస్ మ్యాటరు. ఇంకొకటి